అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'నచ్చేసావే' ఎపిసోడ్ 81. ఆ రోజు ఉదయాన్నే హల్దీ అవ్వడంతో చక్కగా అందరూ యెల్లో కలర్ డ్రెస్సుల్లో రెడీ అయ్యి కృష్ణ, ఆనందిని ఒకే దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి పసుపు రాస్తూ ఉన్నారు మధుర, కిరణ్ గారు. అలాగే ఆ ఫంక్షన్‌కి పిలిచిన వాళ్ళు కూడా వచ్చి ఆ సంబరం జరుగుతూ ఉంటే అందరూ చూస్తూ ఉన్నారు. పాపని మాత్రం రేవతి గారు ఎత్తుకొని జాగ్రత్తగా చూస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఔట్‌ఫిట్స్ తీసుకున్నారో ఆనంది పాపకి కూడా సేమ్ అలాంటిదే ఔట్‌ఫిట్టే తీసుకుంది. అన్నీ పాపకి కూడా ఆ రోజు కాటన్ యెల్లో కలర్ ఫ్రాక్ వేయడంతో పాప కూడా యెల్లో కలర్ డ్రెస్సుల్లో మెరిసిపోతూ ఉంటుంది ఆ ఫంక్షన్‌లో. వాళ్ళకి వాటర్ పోయక ముందే పసుపంతా ఒంటికి పెట్టించుకున్నాక కూతుర్ని కూడా ఎత్తుకొని ఫుల్లుగా ఫోటోలు దిగారు కృష్ణ, ఆనంది. ఆ తర్వాత ఫ్యామిలీ, ఆ తర్వాత బంధువులు, ఆ తర్వాత గార్డెన్‌లో డీజే పెట్టడంతో వచ్చిన వాళ్ళందరూ డాన్స్ చేస్తూ ఉన్నారు. ఇక 'వెంకీ మనోజ్' అయితే ఫ్రెండ్ పెళ్లి అవ్వబోతుందని ఫుల్లుగా ఎంజాయ్ చేసే పనిలో పడ్డారు. ఇక హడావిడి మొత్తం వాళ్ళదే అవ్వడంతో ఆనంది, కృష్ణ కూడా వాళ్ళతో కలిసి ఫుల్‌గా డాన్స్ చేసి అలసిపోయారు. అమ్మ ఆనంది, ఇక చాలురా తల్లి. మళ్ళీ నీ కూతుర్నెత్తుకుంటావు కదా! జల్లబవుతుంది. స్నానం చేద్దురు గాని రండి అని కొడుకు, కోడల్ని లోపలికి తీసుకొని వెళ్ళిపోయారు మధుర గారు. నెక్స్ట్ డే మెహందీ. ఆ నెక్స్ట్ నే పెళ్లి అవ్వడంతో సహజంగా ఆడపిల్లలకు ఉండే టెన్షన్ ఆనందికి కూడా ఉన్నాయి. కానీ బయటికి చెప్పట్లేదు. అంతే. పాపకి మాత్రం మరోసారి స్నానం చేయించకుండా వైప్స్‌తో నీట్‌గా క్లీన్ చేసి మధుర గారు పాపని రెడీ చేసి పాలు పట్టి వాళ్ళ రూమ్‌లోనే పడుకోబెట్టి వాళ్ళ తాతని కాపలాగా పెట్టి బయట బంధువులని చూసుకోవడానికి ఆవిడ వెళ్ళిపోయారు. అమ్మా తల్లి బంగారం, నువ్వు ఉండబట్టే నాకు మీ నానమ్మ అరుపులు తప్పాయిరా! లేకపోతే ఇప్పుడెంతలా అరిచేదో నేనిలా కూర్చున్నందుకు. ఇప్పుడు నువ్వున్నావు కాబట్టి సైలెంట్‌గా వెళ్ళిపోయింది అని మధుర గారిని తలుచుకొని నవ్వుకుంటారు కిరణ్ గారు. కృష్ణ, ఆనంది వాళ్ళ రూమ్‌కి వెళ్ళగానే ముందుగా ఆనంది రెడీ అయ్యి వచ్చి వేరే డ్రెస్ మార్చుకొని తన డ్రై చేసుకుంటూ ఉంటే కృష్ణ టవల్‌తోనే రావడంతో "కాస్త డ్రెస్ వేసుకొని చావచ్చు కదరా! అలానే తిరుగుతావా?" అని అంది ఆనంది. "నేనేమైనా వేరేటోడి పెళ్ళాం ముందు ఇలా కట్టుకొని తిరుగుతున్నానా ఏంటే ఏమైనా? నా కాబోయే పెళ్ళాం ముందే కదా! ఇంకో 2 రోజుల్లో డైరెక్ట్‌గా పెళ్ళానివయిపోతావు. అయినా ఎప్పుడు ఏమీ చూడనట్టు నాటకాలు దొబ్బకు నా దగ్గర" అన్నాడు కృష్ణ. "రేయ్! నేనెప్పుడు చూశానురా" అని కళ్ళు పెద్దవి చేసి కృష్ణ డ్రెస్ మార్చుకుంటుంటే అతడి వైపుకు తిరిగి అడిగింది ఆనంది అయోమయంగా. "కదలబడకే. నువ్వు ఫుల్ డ్రెస్‌లో ఉన్నా కూడా నేనెక్కడో చూస్తున్నట్టు బిల్డప్ ఇస్తావు కానీ, నేను షర్ట్‌లెస్‌గా తిరిగినప్పుడు నన్ను కొరుక్కు తినేలాగా కనీసం కనురెప్ప కొట్టకుండా నన్నసలు నువ్వు స్కాన్ చేయడం నేను చూశానులే. చెప్తే ఏడ్చి చేస్తావని ఊరుకున్నాను. కానీ నువ్వు కూడా నాకు సైట్ కొట్టడం నేను చాలా సార్లు చూశానులే" అని కృష్ణ సైడ్ స్మైల్ చేస్తూ ఉంటే, ఆనంది వెంటనే అతడి వైపుకు నుండి వేరే వైపు తిరిగి తల కొట్టుకుంటుంది. ఎందుకంటే అది నిజమే కాబట్టి. ఆమె సడెన్‌గా అలా తిరగడంతో కృష్ణ నవ్వుకుంటూ అతడి డ్రెస్ వేసుకొని, అతడి తడి తలని తుడుచుకుంటూ, ఆనంది వెనక్కి వెళ్లి ఆమెను వెనుక నుండి హత్తుకోగానే "వదలరా" అన్నట్టు చూసింది ఆనంది. "నేనెందుకు వదులుతానే రాక్షసి! ఇటు సైడ్ ఏదో తిరిగి సిగ్గుపడుతున్నావు కదా! కాస్త నన్ను చూసి కూడా సిగ్గుపడొచ్చు. నేనేమి అనుకోను అని చెప్పడానికొచ్చాను." రాక్షసి అని ఆమె బుగ్గలకి అతడి పంటిగాట్లు పెడుతూ ఉంటే, మార్క్స్ గాని పడాలి నీకు మామూలుగా ఉండదు. అసలే ఇప్పటి నుండి 1 వీక్ వరకు ఆగకుండా ఫోటోస్ ఉంటాయి మనకి. నన్నెవరైనా ఇలా చూస్తే ఏడిపిస్తారు. వదలరా అని ఆనంది కృష్ణ చేతుల్లో నుండి గింజుకుంటూ ఉంటే, కృష్ణ బాబేనా ఆనంది చేతికి చిక్కాక ఊరుకునేది? అందుకే తన అల్లరి పనులు ప్రారంభించేశాడు అల్లరి కన్నయ్య. కన్నయ్య బాబు అల్లరి పనులు స్టార్ట్ చేయడంతో ఆనంది ముందు కాసేపు ఓర్చుకున్నా కూడా తర్వాత 10 నిమిషాల తర్వాత అతడి పనులు శృతిమించడంతో వెంటనే కృష్ణకి దూరంగా జరిగి అతడి చెంపపై ఒక్కటి పీకింది.
ఫేస్ మళ్ళీ ఏమీ తెలియనోడిలా బుగ్గ మీద చేయి పెట్టుకొని ఆనందిని అమాయకంగా చూస్తూ ఉంటే, ఎదవ మొహం వేసుకొని నన్ను చూడకు. నేనేం కరిగిపోను అంది. అరె! ఇప్పుడు నేనేం చేశానే? అని కృష్ణ అంటుంటే, చేయాల్సిందంతా చేసేసి ఏం చేశావంటావేంట్రా ఎదవ? సిగ్గుందా? పెళ్ళయ్యే వరకు ఆగమంటే ఏంట్రా నీ తొందర? అని అంది ఆనంది. మరి నువ్వింత ముద్దుగా ఉంటే నేనేం చేయాలి? ముద్దొస్తున్నావు. నా వల్ల కావట్లేదు. ఇంకా 2 రోజులు. పైగా తర్వాత పూజలు, వ్రతాలు అంటూ అటూ ఇటూ తిప్పి మనల్నేం చేస్తారో అని గారంగా వచ్చి ఆనంది నడుము చుట్టూ చెయ్యి వేసి ఆమె భుజం మీద తల వాల్చి అచ్చం చిన్నపిల్లాడిలా అడుగుతూ ఉంటే అతడి అమాయకమైన మొహాన్ని చూసి ఇంకా ఏమైనా అనగలుగుతుందా ఆనంది? అందుకే ఏమీ అనకుండా ఈ క్యూట్‌నెస్‌తోనే చంపేయరా నన్ను దొంగ సచ్చినోడా! అని అతడిని ఇష్టంగా హత్తుకొని చప్పుడు వచ్చేలా అతడి బుగ్గ మీద ముద్దు పెట్టుకొని కొన్ని రోజులు ఆగితే అరిగిపోవులే. సరేనా? ఓపిక పట్టు అని అతడికి అర్థమయ్యేలా చెప్పి కృష్ణ ఆకలి అనడంతో ఆనందినే కిందికి వెళ్ళి వాళ్ళిద్దరి కోసం ఫుడ్ పైకే తీసుకొచ్చి కృష్ణకి తినిపించి ఆమె కూడా తినేసింది. ఆమె హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసరికి కృష్ణ పడుకున్న పాపతో ముచ్చట్లు చెప్తూ ఉంటే వాళ్ళిద్దరిని అలా కొన్ని ఫొటోస్ తీసుకొని ఆనంది కూడా వెళ్ళి పాప పక్కన కూర్చొని మన పెళ్ళయ్యాక పాప బారసాల కూడా అనుకుంటున్నాం కదరా! ఏదైనా పేరు ఆలోచించావా నువ్వు అని అడిగింది ఆనంది. హుహు. లేదే. ఇందులో బాధ్యత మొత్తం నీదే. నాదేం లేదమ్మా. నేనిప్పుడు ఏదైనా చెప్పాననుకో నీకు నచ్చకపోతే పైగా నువ్వు నన్ను ఎన్నంటావో నాకు తెలుసు. కాబట్టి మన కూతురికి నీకు నచ్చిన పేరు పెట్టుకోవే. ఇందులో నేను కలగజేసుకోను. అని పేరు పెట్టే బాధ్యత మొత్తం ఆనందికే ఫుల్లుగా అప్పగించడంతో స సరేలే అని సైలెంట్‌గా ఊరుకుంది ఆనంది. ఫుల్‌గా డాన్స్ చేసి పసుపు రాసుకొని అలసిపోవడంతో పాపతో పాటు కృష్ణ, ఆనంది కూడా నిద్రపోయారు. మళ్ళీ వాళ్ళిద్దరూ లేచేది పాప లేచి ఆడుతున్నప్పుడే. చక్కగా పాప లేచి తన నోట్లో వేలు వేసుకొని ఆడుకుంటుంటే కృష్ణ, ఆనంది లేచి పాప ఏడవకపోవడంతో చూస్తూ ఉంటారు. ఇప్పుడిలా ఆడుతుంది గానీ, ఏ నిమిషమైనా ఏడుస్తుందిరా! కాస్త నువ్వు పాలు తీసుకొస్తావా పాపకి కిందికి వెళ్ళి అందరూ ఉన్నారు. నేను వెళ్తున్నప్పుడల్లా ఏదో ఒకటి నన్ను ఆట పట్టిస్తున్నార్రా! నువ్వైతే ఏమీ అనరు. వెళ్ళవా ప్లీజ్ అని ఆనంది చెప్పేసరికి ఆమె బుంగమూతి చూసి కరిగిపోకుండా ఉంటాడా కృష్ణబాబు? అందుకే ఓ షర్ట్ తగిలించుకొని కిందికి వెళ్ళేసరికి పెళ్లి పనులు జోరందుకున్నాయి అన్నట్టుగా అందరూ హడావిడిగా కనిపిస్తూ ఉంటే కిచెన్‌లో ఉన్న మధుర గారిని చూసి కృష్ణ లోపలికి వెళ్ళి ఆవిడ అతడిని చూడకపోవడంతో 5 నిమిషాలు తటపటాయించి అమ్మా! అని పిలిచాడు. ఆ పిలుపు వినిపించిన వెంటనే మధుర గారు తిరిగి చూడడంతో కృష్ణ ఆవిడనే చూస్తూ ఉంటే అప్పటికే ఆవిడ కళ్ళల్లో నిండుగా నిండుకున్నాయి నీళ్ళు. ఎన్ని సంవత్సరాల తర్వాత కృష్ణ నోటి నుండి ఆ పిలుపు వచ్చింది అని. ఆవిడ అలాగే చూస్తూ ఉంటే పాపకి పాలు కావాలమ్మా అని కృష్ణ చెప్పడం ఆలస్యం. వెంటనే మధుర గారు కృష్ణని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటారు సంతోషంగా. ఆమెని కృష్ణ అమ్మ అని పిలిచినప్పుడు విన్న కిరణ్ గారు ఆవిడ ఏడుస్తూ ఉంటే లోపలికి వచ్చి ఓయ్! పెళ్లి ఇంట్లో ఎవరైనా ఏడుస్తారా? ఇన్ని రోజులు కొడుకు పిలవట్లేదు, మాట్లాడట్లేదు అని ఏడ్చావు. వాడు మాట్లాడితే కూడా ఇప్పుడు ఏడుస్తున్నావా? అని కిరణ్ గారు అన్నారు. అయినా కూడా కొడుకుని అస్సలు వదలకుండా పట్టుకున్న ఉన్న మధుర గారిని చూసి కృష్ణ కూడా ఆవిడ చుట్టూ చెయ్యి వేయగానే ఇంకా వెక్కిళ్ళు వచ్చేలా ఏడ్చి, కృష్ణ మొహం ఆవిడ దోసిలిలోకి తీసుకొని ముద్దు పెట్టి, "ఈ పిలుపు పూర్తిగా నాకు దూరమైందనుకున్నాను కన్నయ్య. కానీ నువ్వు నన్ను ఆ పిలుపుకి మళ్ళీ దగ్గర చేశావు నన్ను" అని ఆవిడ సంతోషపడుతూ ఉంటే, ఆవిడ కళ్ళల్లోని నీటికి కృష్ణ కళ్ళల్లో కూడా చిన్న నీటి చెమ్మ చేరింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.